ప్రెజెంట్ ఇప్పుడు తీసుకుందాం అనుకునే వాళ్ళకి అంటే ల్యాండ్ గానివ్వండి, ఫ్లాట్స్ రియల్ ఎస్టేట్ పరంగా సో ఏదైనా తీసుకుందాం అనుకునే వాళ్ళకి ఇప్పుడు ఏం చెప్తారు మీరు? అంటే ఫ్యూచర్‌లో గ్రోత్ ఉందంటారా? రియల్ ఎస్టేట్ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ లివింగ్ థింగ్. అదేదో చచ్చిపోవడానికో బ్రతుకుండడానికో, ఇట్స్ ఎ ప్రొడక్ట్. ఓకే, ప్రతి ప్రోడక్ట్కి ఏంటంటే ఒక సైకిల్ ఉంటుంది. ఓకే, అది అప్ ఉంటుంది, దానికి డౌన్ ఉంటుంది. సో అలానే రియల్ ఎస్టేట్ కూడా ఇట్స్ ఓన్లీ ఏ ప్రొడక్ట్. సో ఇప్పుడు స్టాగ్నెంట్ ఉంది, అందరు చెప్తున్నారు మార్కెట్ పడిపోయింది, వాళ్ళు అంటున్నారు మార్కెట్ ఇంకా లేవ్వదు. దట్ ఈస్ నాట్ ద రైట్ టర్మ్ అండి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేది పడదు ఎప్పటికీ. ఓకే, ఇఫ్ యూ లుక్ బ్యాక్ ఒక 10 to 15 years బ్యాక్ మనకి లక్షల్లో వచ్చేది ఎకరాలు ఇప్పుడు కోట్లలో వస్తున్నాయి. అప్పుడు లక్షల నుంచి అంటే 40 lakhs 50 lakhs ఎఫర్ట్ చేయని వాళ్ళు 1 crore 1.5 crore ఎఫర్ట్ చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే ఐడియల్గా కూర్చున్నారో మార్కెట్ అయితే ఊపులో వెళ్ళిపోయింది. సో దే అండర్స్టూడ్ ఇంకా ఆగితే ఇంకా పెరుగుతుందని. సో సిమిలర్ సిచ్యువేషన్ ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము. అదేంటంటే సిచ్యువేషన్ ఈజ్ రిపీటింగ్. మార్కెట్ స్టాగ్నెంట్ అయింది, అరే పక్కన వాళ్ళు కొనలేదు, ఎదురింట్లో వాళ్ళు కొనలేదు అని మనం ఐడియల్గా కూర్చుంటే మార్కెట్లో ప్రైజెస్ విల్ గో హై, మనం ఎప్పుడు కొనలేము. సో కొనాలనుకున్న వాళ్ళు రియల్ ఎస్టేట్లో ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయొచ్చండి.